లాస్ట్ ఇయర్ ఈ మొబైల్ అయితే స్కిప్ కొట్టేశారు బట్ చాలా మంది వెయిట్ చేస్తున్న మొబైల్ ఈ మంత్ లో అయితే రాబోతుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో జూలైలో రాబోతున్న ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి అలాగే ఒకటి రెండు స్కిప్ చేయాల్సిన మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా మోటరోలా నుంచి మాట్లాడుకుంటే మోటరోలా G86 అండ్ G86 పవర్ జూలై మిడ్ లో అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ ఈ రెండు మొబైల్స్ యూరోప్ లో లాంచ్ అయ్యాయి, నెక్స్ట్ మంత్ ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. రెండు మొబైల్స్ లో కూడా సేమ్ స్పెక్స్ ఉంటాయి, డిస్ప్లే అండ్ బ్యాటరీలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మోటరోలా G86 చూసుకుంటే 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5200 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. G86 పవర్ మాత్రం 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6720 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ రెండు మొబైల్స్లో కూడా Dimensity 7300 ప్రాసెసర్, రెండు మొబైల్స్లో కూడా సిమిలర్ కెమెరా సెటప్, 50MP మెయిన్ సెన్సర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ రెండిట్లో కూడా IP68 లేదా 69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ G86 అండర్ 20,000, G86 పవర్ మనకి అండర్ 15,000లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలైలో. అండ్ నెక్స్ట్ ది సామ్సంగ్ గెలాక్సీ M36 లేదా F36 జూన్ 27th ఈ మంత్ లాంచ్ అవబోతుంది. కాకపోతే మనకి జూలైలో సేల్కి వస్తుంది కాబట్టి జూలైలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో సామ్సంగ్ నుంచి వస్తున్న బడ్జెట్ మొబైల్ బట్ మిడ్ రేంజ్ ప్రైస్లో అయితే వస్తుంది. దీని స్పెక్స్ అయితే అంత చెప్పుకునే విధంగా ఏం లేవు, కాకపోతే ఈసారి AI అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. 2 years నుంచి చూస్తున్న సేమ్ Exynos 1380 ఇందులో కూడా యూజ్ చేస్తున్నారు. 6500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. యాజ్ యూజువల్ గా బాక్స్ లో చార్జర్ లేకుండానే తీసుకొస్తున్నారు. అండ్ రిమైనింగ్ స్పెక్స్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దరిద్రం ఏంటంటే 2025లో కూడా వాటర్ డ్రాప్ నాచ్తో 20,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ని వాళ్ళు తీసుకురావడం. సో ఓన్లీ శాంసంగ్ మొబైల్ లవర్స్ మాత్రమే ఒక ఆలోచన చేయొచ్చు, అది మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇన్ కేస్ కన్సిడర్ చేస్తే 20,000లో ఈ మొబైల్ని. అండ్ నెక్స్ట్ మొబైల్స్ కూడా మనకి శాంసంగ్ నుంచే Z Flip 7 అండ్ Z Fold 7 జూలై 3rd వీక్లో అయితే ఇండియాలో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. ఫ్లిప్ మనకి నియర్లీ 1 lakh అండ్ ఫోల్డ్ మనకి నియర్లీ 1.5 lakh ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొస్తారు. స్పెక్స్ అయితే రివీల్ అవ్వలేదు బట్ రూమర్స్ ప్రకారం Z Fold మనకి 7.76 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మెయిన్ డిస్ప్లేతో వస్తుంది. 6.3 ఇంచ్ సైజ్ కవర్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200MP ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఫ్లిప్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మెయిన్ డిస్ప్లేతో 4 ఇంచ్ కవర్ డిస్ప్లేతో Exynos 2500 ప్రాసెసర్తో 4000 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ Vivo X Fold 5 చైనాలో ఈ మంత్ 25th లాంచ్ అవబోతుంది. ఇండియాలో జూలైలో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్క విషయం చెప్పాలి, వీళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ అయితే మైండ్ పోయేలా ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్ వాటరే 1000 ఫోల్డ్స్ని ఈ మొబైల్ సర్వైవ్ అవ్వగలదని అయితే చెప్తున్నారు. జనరల్గా మనకి నేలపై ఉన్న ప్రెషర్తో పోలిస్తే అండర్ వాటర్ ఉండే ప్రెషర్ ఎక్కువ. సో అలాంటి సిచ్యువేషన్లోనే వీళ్ళు 1000 ఫోల్డ్స్ని తట్టుకుంటుంది అంటున్నారంటే సో వాళ్ళ మార్కెటింగ్ని అయితే మనం మెచ్చుకోవాల్సిందే. చూడాలి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో. లాస్ట్ ఇయర్ ఫోల్డ్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో చేశాను, ఈసారి కూడా డెఫినెట్గా మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ చూస్తే సో ఇది స్లిమ్మెస్ట్ ఫోల్డ్ మొబైల్గా రాబోతుంది. జస్ట్ 4.1mm థిక్నెస్తో అయితే ఉండబోతుంది. దట్ టు 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ కెపాసిటీతో. అండ్ చైనాలో వీళ్ళు ఈ మొబైల్ థిక్నెస్ని యువాన్ కాయిన్తో అయితే కంపేర్ చేస్తున్నారు, అంత స్లిమ్గా ఉంటుందని. అండ్ ఇంకొక క్రేజీ ఫీచర్ ఏంటంటే సో ఈవెన్ దో ఆండ్రాయిడ్ అయినా కానీ యాపిల్ ఎకో సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. లైక్ యాపిల్ వాచెస్, ఎయిర్ పాడ్స్, iCloud ఇలా అన్నీ కూడా ఈ మొబైల్తో సీమ్లెస్గా వాడుకోవచ్చు అని అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా ఆబ్వియస్లీ కెమెరాస్ అయితే జ్యూస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్తో రాబోతుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మెయిన్ డిస్ప్లే 8.03 ఇంచ్ 2K LTPO 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే అండ్ కవర్ డిస్ప్లే 6.53 ఇంచ్ సైజ్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. కెమెరాస్ అయితే Vivo Foldలో లాస్ట్ ఇయర్ నేను అన్బాక్స్ చేశాను.
సామ్సంగ్ ఫోల్డ్తో కంపేర్ చేస్తే నాకు బెటర్గా అనిపించాయి. సో ఈసారి కూడా దాన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియోలో ముందుకెళ్లే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను సపోర్ట్ చేయండి. 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. 8 yearsగా ఈ ఛానల్ రన్ చేస్తున్నా. ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ మీరు అడగకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వివో X200 FE జూలై 2nd వీక్ అయితే రాబోతుంది. అరౌండ్ 50,000కు దగ్గర ప్రైస్ రేంజ్లో తీసుకురావచ్చు. సేమ్ శాంసంగ్ ఎలాగైతే FE తీసుకొస్తుందో వీళ్ళు కూడా FE సిరీస్లో ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు ఫస్ట్ టైం. సో ఆబ్వియస్లీ ఈ మొబైల్ జ్యూస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. చైనాలో మాత్రం జ్యూస్ కొలాబరేషన్తో తీసుకురాలేదు, బట్ ఇండియాకి మాత్రం జ్యూస్ పార్ట్నర్షిప్తో తీసుకొస్తున్నారు. ఇదైతే డైరెక్ట్ OnePlus 13s కంపీట్ అవుతుంది ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా. ఇనీషియల్గా MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్లు లీక్స్ వచ్చాయి, బట్ Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 6.31 inch సైజ్ డిస్ప్లేతో కాంపాక్ట్ మొబైల్స్తో మంచి కెమెరాస్తో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఉండబోతుంది. OnePlus 13s ఇదైతే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లో కంపీట్ అవుతాయి. చూడాలి రియల్ లైఫ్లో పర్ఫార్మెన్స్ కెమెరాస్ ఏది బెటర్గా ఉంటుందని. వెరీ సూన్ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ది Oppo K13X జూన్ 23rd అయితే లాంచ్ చేయబోతున్నారు. అండర్ 15,000లో K12Xకి సక్సెసర్గా ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. సో 6300 ప్రాసెసర్తో IPS LCD డిస్ప్లేతో, అది కూడా HD+ రెజల్యూషన్తో, మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో, IP65 రేటింగ్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ Oppo Reno 14 అండ్ 14 Pro కూడా మనకైతే జూలైలో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. మిడ్ జూలైలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Reno 14 మనకి 35,000 ప్రైస్ రేంజ్లో, 14 Pro 45,000 ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్లైన్ సెంట్రిక్గానే వీటి సేల్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో నేను అబ్జర్వ్ చేసిందంటే వివో V సిరీస్తో కంపేర్ చేస్తే రెనో సిరీస్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మ్యాచ్ అవుతాయి, బట్ కెమెరాస్ పరంగా మాత్రం వివోతో కంపేర్ చేస్తే రెనో అయితే సో గత కొన్ని ఇయర్స్గా అయితే వెనకబడుతూనే ఉంది. చూడాలి ఈసారైనా Reno 14 సిరీస్ వివో కెమెరాస్ని బీట్ చేయగలదా లేదా అనేది. Reno 14 అండ్ 14 Pro మనకి సేమ్ 6.83 inch సైజ్ డిస్ప్లే తోటే వస్తాయి 1.5K రెజల్యూషన్తో. అండ్ Reno 14 మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తాయి. Reno 14 Pro Dimensity 8450 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్న మొబైల్స్ జూన్ 24th అయితే లాంచ్ అవ్వబోతుంది. అదే పోకో F7 30,000 29,999 ప్రైస్ రేంజ్లో అయితే ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే అవకాశాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ మొబైల్ iQOO Neo 10తో అయితే కాంపిటీషన్ ఇస్తుంది. దాంతో పోలిస్తే దీంట్లో బెటర్గా మెటల్ ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అండ్ బిగ్గర్ 7550 mAh బ్యాటరీ అండ్ IP69 రేటింగ్ అండ్ గేమింగ్ డిజైన్ అయితే ఇందులో ఉంటాయి. సో చూడాలి రియల్ లైఫ్లో iQOO Neo 10 కంటే పోకో F7 బెటర్గా ఉంటుందా లేదా అని ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో అండ్ కిల్లర్ డిస్ప్లే, అది కూడా డాల్బీ విజన్ సపోర్ట్తో అండ్ స్పీకర్స్ కూడా డాల్బీ అట్మాస్ని అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 20 MP కెమెరాతో రాబోతుంది. కెమెరాస్ గనక కొంచెం డీసెంట్గా ఉంటే ఆ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ కెమెరాస్ని అయితే కొంచెం తక్కువ ఇస్తారు పోకో ఎఫ్ ఫోన్స్లో ఈ మధ్యలో, ఎందుకంటే పోకో F1 పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్గా వచ్చింది. ఒక డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ ఉంటుండే, అది IPS డిస్ప్లేతో వచ్చింది, బట్ అందులో గేమింగ్ కెమెరాస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటుండే. బట్ తర్వాత వచ్చిన పోకో ఫోన్స్లో మాత్రం కెమెరాని తగ్గించి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ చేసేసారు. ఈసారైనా కెమెరాస్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తారా లేదా అనేది అయితే మనం చూడాలి. నెక్స్ట్ ఇది OnePlus Nord 5 అండ్ Nord CE5 జూలై 8th అయితే లాంచ్ అవబోతున్నాయి. Nord CE5 25,000 ప్రైస్ రేంజ్లో, Nord 5 30,000 ప్రైస్ రేంజ్లో అయితే రాబోతున్నాయి. OnePlus Nord 5 మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ Nord CE5 మనకి Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రెండు కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానల్తో వస్తాయి. బట్ Nord 5 6.83 inch సైజ్లో, Nord CE5 6.77 inch సైజ్లో అయితే రాబోతున్నాయి. రెండు కూడా ఫుల్ HD+ రెజల్యూషన్ తోటే వస్తాయి. అండ్ Nord
నార్డ్ 5 7000 mAh బ్యాటరీతో 100 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి. నార్డ్ C5 మనకి 7100 mAh బ్యాటరీతో 80 వాట్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ చూస్తే నార్డ్ 5 50+8 బ్యాక్ కెమెరా సెటప్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయి. నార్డ్ CE5 50+8 బ్యాక్ కెమెరా సెటప్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ని కనుక కొంచెం బెటర్గా ట్యూన్ చేయగలిగితే ఇవి మంచి ఆప్షన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ ఇది చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్న మొబైల్ నథింగ్ ఫోన్ 3. సో జూలై 1st అయితే లాంచ్ అవ్వబోతుంది. లీక్స్ ప్రకారం 55,000 60,000 70,000 ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ 50,000కి కాస్త అటు ఇటుగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ని తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ని అయితే తీసుకొస్తున్నారు. సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఏమన్నా ఇన్నోవేటివ్ ఫీచర్స్ యాడ్ చేశారా అనేది మనమైతే చూడాల్సి ఉంది. కాకపోతే నెంబర్ సిరీస్ను బడ్జెట్లో వచ్చిన నథింగ్ ఫోన్ 3A Pro డిజైన్ని ఫాలో అవ్వడం అయితే కొంచెం నాకు తక్కువ అనిపించింది. వర్టికల్ కెమెరా సెటప్ తీసుకొస్తే బాగుండేది. అప్పుడే బడ్జెట్కి ప్రీమియంకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుండే. కార్లపై చెప్పిన ప్రైసింగ్ ప్రకారం అయితే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 80,000 అవుతుంది. బట్ 80,000లో దీన్ని ఎవరు దేకను కూడా దేకరు కాబట్టి 50,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3కి సంబంధించిన స్పెక్ చూస్తే AMOLED డిస్ప్లేతో 8S Gen 4 ప్రాసెసర్తో అరౌండ్ 5000 to 5200 mAh బ్యాటరీ కెపాసిటీతో బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో ఈసారి పెరిస్కోపిక్ లెన్స్ని అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలియాల్సి ఉంది. మీలో ఎంతమంది నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురు చూస్తున్నారు, లేదా వీటిలో ఏ మొబైల్ కోసం మీరు ఎక్కువ ఎదురు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 2 lakhs ఫాలోవర్స్కి అయితే దగ్గరగా వచ్చేసాం. అందులో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.